హాయ్ గైస్, దిస్ ఇస్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ హర్ష ఎక్స్ప్లోరర్. ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఉండబోతుంది. పూర్తిగా చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. సాధారణంగా మన ఇండియన్ సైకాలజీ ఏంటంటే, పక్కోడు ఏమవుతున్నా సరే మనకు అనవసరం. పక్కన పెద్ద బాంబు పడిపోయినా సరే బాంబు ఎలా పడింది అన్నది కూడా ఆలోచించాం. మన పని మనం చూసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ దేశం జోలికి వస్తే మాత్రం ఏ ఇండియన్ కూడా అస్సలు తగ్గడం. ప్రజెంట్ మన ఇండియాలో జరుగుతుంది కూడా అదే. పెహల్గామ్లో 26 మంది భారతీయుల్ని అతి కిరాతకంగా చంపిన టెర్రరిస్ట్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ లాంటి దేశం భూమి మీద ఉండడానికి వీలు లేదు అన్న విధంగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా రోడ్డు మీదకి వచ్చి ర్యాలీలు నినాదాలు చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా భారతదేశ గెలుపే, ప్రతి భారతీయుడికి కూడా గెలుపే. ఇంతకుముందు కూడా ఈ అటాక్స్ జరిగేవి, చాలా అటాక్స్ జరిగాయి. బట్ ఏంటంటే సరే జరిగాయా, పేపర్లో చూసేవాళ్ళమి అయ్యయ్యో అంతమంది చనిపోయారా, ఎంతమంది చనిపోయారా అని చెప్పి బాధపడ్డాం. కానీ ఈ రోజు జరిగిన అటాక్ మాత్రం, పహల్గామ్లో జరిగిన అటాక్ మాత్రం అస్సలు ఉపేక్షించేదే లేదు అని విధంగా ప్రతి ఒక్క పౌరుడి రక్తం కూడా మరిగిపోతున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఏదో సామెత ఉంటుంది, పిల్లి గుడ్డిదైతే ఎలక ముడ్డెత్తి మరి చూపించిందని. మన ఇండియన్ మంచితనాన్ని పాకిస్తాన్ వాళ్ళు చేతకంతనంగా తీసుకుంటున్నారు. అందుకే ఈ మధ్య ఇలా అటాక్స్ అతిగా మితిమీరిపోయాయి. ఇంక అయిపోయింది, సీన్ సితార్ అయిపోయింది, ఇంకా తగ్గేదే లేదు. నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేశారు. సింధు జలాలు ఏవైతే ఉన్నాయో, ఇది 1962 సంవత్సరాల టైంలోనే ఒప్పందం జరిగిందంట పాకిస్తాన్ వాళ్ళకి సింధు నదిని కొంచెం అటు సైడ్ ఫార్వర్డ్ చేయడానికి. సో ఇప్పుడు ఏదైతే ఉందో ఆ ఒప్పందం, దాన్ని పూర్తిగా క్లోజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడి నుంచి కూడా పాకిస్తాన్ వాళ్ళకి చుక్కలు కనిపిస్తాయి. పాకిస్తాన్ మ్యాప్ అన్నదే మన ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంత ఉంటుంది. ఆ మాత్రానికి ఆ దేశం అది దేశం కింద కూడా రాదు. అది కేవలం ఒక స్టేట్, ఒక రాష్ట్రం విధంగానే ఉంటుంది. కాబట్టి దాన్ని రాష్ట్రం అని సంబోధించాలి నా ఉద్దేశం ప్రకారం. దాన్ని పరిపాలించుకోవడం చేతకాక కాశ్మీర్ కావాలి, కన్యాకుమారి కావాలి, ఢిల్లీ కావాలి, మీరు ముందు మీ సంఖ మీరు నాక్కోండి, తర్వాత ఎదుటి సంఖ నాకొచ్చు. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఒక్క చిన్న స్టేట్మెంట్, అది చిన్న స్టేట్మెంట్ కాదు, మాట అయితే చిన్నదే, బట్ ఇంపాక్ట్ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. దానికే గజ గజ వణుకుపై గజ్జలు జారిపోతున్నాయి ఒక్కొక్కడికి. ఒక్కసారిగానే అది నిజంగా ఇంప్లిమెంట్ జరిగి సింధు జలాలు ఆపేస్తే ఆల్మోస్ట్ 80% నీళ్లు పాకిస్తాన్కి ఇండియా వెళ్ళనివ్వకుండా ఆపే శక్తి మన భారతదేశానికి ఉంది. దాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకోకుండా మన ఇండియా మీద ఇష్టం వచ్చినట్లు అటాకులు చేసి అమాయకమైన ప్రజల్ని చంపి ఏం సాధిస్తున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు మీకు తెలియదా? అంటే పాకిస్తాన్ వాళ్ళకి మీకు తెలియదా? ఇండియా అని మనం ఏమీ చెయ్యలేము, ఏమీ పేకలేము, ఇండియా ఇంటికి కూడా మనం టచ్ చేయలేమని సంగతి తెలుసు. ఒక్కసారి ఇండియన్స్ అందరూ కూడా పాకిస్తాన్ వైపు తిరిగి ఇది పోస్తే పాకిస్తాన్ చిత్రపటం అన్నదే ఉండదు. సో అలాంటి దేశం, రాష్ట్రం, దాని మీద పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ఎందుకు వేయడం అనే ఉద్దేశంతో చూసి చూడనట్టు వదిలేస్తుంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తెగబలిసి మన ఇండియన్స్ని రెచ్చగొడుతున్నారు. అయిపోయింది, ఆల్రెడీ సీన్ సితార్ అయిపోయింది కదా, చెప్పాను కదా. ఇక్కడి నుంచి ఉపేక్షించేది లేదు. అటాక్ దేనికైనా రెడీ. మీ పాకిస్తాన్కి ఒకటే చెప్తున్నా, ఇండియన్ తరపున మీకు అంత తేటగా ఉంటే, అంత దురదగా ఉండే, యుద్ధం చెయ్యాలని అంత కోరిక ఉంటే రెడీగా ఉన్నారు అక్కడ ఇండియన్ ఆర్మీ. వాళ్ళ మీద చూపించండి. కాలు కీలు ఇరిసేసి అవతలకి విసిరేస్తారు. అది వదిలేసి అమాయకులను పట్టుకొని చంపడానికి సిగ్గు లేదు. టెర్రరిస్టులు ముసుగు పట్టుకొని ఎవడో కానీ అంటున్నాడు మేము వాళ్ళు టెర్రరిస్టులు కాదంట, వాళ్ళు ఏంటంటే స్వాతంత్ర సమర యోధులు అంట. ఏం స్వాతంత్రం? ఏ దేశం నుంచి స్వాతంత్రం కావాలి మీకు? మీకు ఆల్రెడీ మీకు దేశం ఉంది కదా, ఆ దేశంలో మీది ఏదో ఏడొచ్చు కదా. పక్క వాళ్ళ దేశం మీకు ఎందుకు? ఇచ్చేస్తే మొత్తం ఇండియానే కబ్జా చేసేసి ఇండియాను కూడా పాకిస్తాన్ చేసేద్దామనా ఏంటి మీ ఉద్దేశం? అయిపోయింది, సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఇండియన్ ఆర్మీ ఉందలే, వాళ్ళు చూసుకుంటారులే, ఇంకా చాలా ఉన్నాయి, నరేంద్ర మోడీ చూసుకుంటాడు, సీఎంఎల్ చూసుకుంటారు, పిఎంఎల్ చూసుకుంటారు అని చెప్పేసి ఇండియన్ ప్రజలు పట్టించుకోకుండా ఎవరి ప్రయాణం ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఒక్కసారిగా ఇది నా దేశం,
ఇది నా దేశం అనే ఫీలింగ్ ఆల్రెడీ ఉంది, ప్రతి ఒక్కరికి కూడా నరాల్లో ఉంటుంది. ఒక్కసారిగా అది బయట పడి ఒక్కొక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి అలా పరిగెట్టుకుంటూ పాకిస్తాన్ మీకు దండయాత్రకి వెళ్తే పాకిస్తాన్ చిత్రపథం ఉంటుందా చెప్పండి మీరు? నాకు తెలియక అడుగుతున్నాను. ప్రతి ఒక్క భారతీయుడు కూడా పరిగెట్టుకొని అలా పాకిస్తాన్ అలా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి అలాగే ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? కొన్ని ప్రాణాలు పోతాయి, 100లో ఓ 10 మంది చనిపోతారు. కానీ అక్కడ అసలు ఉండదు దేశమే. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే, ఆ రోజు చంపినప్పుడు పెహల్గామ్లో 24th ఏ రోజైతే చంపారో ఆ రోజు ఎవరినైతే చంపారో మీరు హిందువులా ముస్లిమ్సా అంటే వాళ్ళు ఖచ్చితంగా హిందూస్ని మాత్రమే చంపారు. పాపం ఏం చేశారు వాళ్ళు? 6 రోజులు అయిందంట పెళ్ళి అయ్యి. అలాంటి అభం శోభం తెలియని అమాయకులు నా చంపుతారు మీరు? రండి, అక్కడ ఉన్నారు కదా, ఇండియన్ మిలిటరీ ఉంది, ఇండియన్ ఆర్మీ ఉంది, మీకోసమే అక్కడ సిద్ధమై ఉన్నారు. అక్కడ ఒకసారి బయటికి వెళ్తే కనిపిస్తారు కదా మీకు. మీరు వాళ్ళ చేతిలో పోతారో వాళ్ళు మీ చేతిలో పోతారో అక్కడ తెలిసిపోతుంది. వాళ్ళు మీ చేతిలో పోవడం కాదు, మీ బూడిద ఏదైతే ఉందో గాల్లోకి ఎగిరిపోద్ది అటు సైడ్ వెళ్తేనే. అది సిచ్యువేషన్. సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే, ఇప్పటికైనా భారతీయుల్లో యూనిటీ అన్నది వచ్చింది, ఖచ్చితంగా వచ్చింది, ఇంకా రావాలి. ఒక్కసారిగా యూనిటీ అన్నది వస్తే భారతీయులు ఏ దేశం ఆపలేదు, ఎవరు కూడా ఆపలేరు. సో ఫైనల్గా కుల మత భేద లింగ జాతి వివక్ష అన్నీ కూడా పక్కన పెట్టి ఇండియన్గా పుట్టినందుకు గర్విద్దాం. జై హింద్.